యేసు శిలువలో పలికిన మూడో మాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యోహాను 19:26-27 వరకు. ఇది బాధ్యతతో కూడిన మాట. తల్లి మీద తనకు బాధ్యత ఉంది గనుక ఆ బాధ్యతను ఇంకొకరికి అప్పగిస్తూ పలికిన మాట. మొదటి 2 మాటలు పలికిన తరువాత ఆయన తన తల్లి అయిన మరియను జ్ఞాపకము చేసుకున్నారు. మరియ గర్భమున పరిశుద్ధాత్మ వలన జన్మించినవాడు యేసుక్రీస్తు గనుక తన తల్లి యొక్క సంరక్షణ, మిగతా బాధ్యతలు అన్నీ కూడా తన వెంట వచ్చిన శిష్యునికి అప్పగించారు. తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించారు. తన తల్లిని, ఆ శిష్యుని ఇద్దరిని పిలిచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అదే రోజు నుండి నా బాధ్యతంతా ఈ కుమారుడు వహిస్తాడు అని పలికాడు. ఆ శిష్యునితో, ఇదిగో నీ తల్లి. నేనామెకు చేయవలసిన ప్రతి ఒక్క పని కూడా ఈ రోజు నుండి నీవు చేయాలని ప్రభువు చెప్పారు. నీ తల్లి తండ్రులను సన్మానింపుము అనే ఆజ్ఞను ఆయన శిలువలో నెరవేర్చారు. ఆయన ఎంతో బాధతో ఉన్నా, ఆ శిలువలో రక్తము కారిపోతున్నా, తాను తల్లి యొక్క బాధ్యత మరువకుండా తన శిష్యునికి అప్పగించారు. ప్రభువునందు ప్రియులారా, ఈ మాటను బట్టి చూస్తే ఆయన మంచి కుమారుడని మనం గ్రహించొచ్చు. ఆయనను పోలి మనం నడుచుకోవాలి. నీ తల్లిని తండ్రిని నీవు గౌరవిస్తున్నావా? గౌరవించకపోతే యేసును చూడు. శిలువలో ఉన్న యేసును చూడు. రక్తము చిందిస్తున్న యేసును చూడు. ఆయన ఆ విధంగా ఉండి కూడా తన తల్లిని మర్చిపోలేదు. మనము కూడా అదే విధంగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. ఎఫెసీలకు 6:2-3 నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీకు మేలు కలుగును, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవై యుందువు. ప్రియులారా, మన తల్లిదండ్రులను గౌరవించడం దేవుని చిత్తము. యేసుక్రీస్తు శిలువలో కూడా తన బాధ్యతను మరచిపోలేదు. మనము కూడా ఆయనను పోలి నడుచుకుందాం. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. మీ తల్లిదండ్రులను ప్రేమించండి, గౌరవించండి, సేవించండి. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును.